బెంగళూరులో వాటర్ ప్రాబ్లం కదా, సో ఇక్కడున్న జనాలు వర్షాన్ని ఎలా వాడతారో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తే ఇది రెయిన్ ఫిల్టర్ అనమాట. మీరు అక్కడ పైన చూడొచ్చు. సో ఇక్కడ 2 పైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ దిస్ వన్, ఇది రెయిన్ వాటర్. సో పైన పడ్డ రెయిన్ వాటర్ మొత్తం ఈ పైపులు వస్తుంది. అండ్ బాల్కనీలు కడుగుతాం కదా, దానికోసం సపరేట్ ఒక చిన్న పైప్ లైన్ వేస్తారు చూసిరా. ఇది ప్రతి ఒక్క బాల్కనీ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ బాల్కనీలో ఇల్లు కడిగిన వాటర్ ఇదంతానేమో ఈ చిన్న పైప్ నుంచి వస్తుంది. అండ్ రెయిన్ వాటర్కి ఏమో ఇదేమో సపరేట్ పైప్ అనమాట. ఇంకొకటి మీరు చూస్తే అక్కడి నుంచి వస్తున్న వాటరు నాకు రెయిన్ వాటర్ అవసరం లేదు అనుకుంటే ఇక్కడ ఇది గేట్ వాల్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి సీదా అట్లా వెళ్ళిపోయి అక్కడ డైరెక్ట్ డ్రైనేజ్లకు కలిసిపోతాయి. అండ్ ఒకవేళ నాకు ట్యాంక్లకు కావాలి లేదా బోర్లకు కావాలనుకుంటే ఇది మళ్ళీ ఆన్ చేసేసుకుంటే వాటర్ ఇట్లా అని వస్తాయి. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఉందన్నమాట. ఏంది, డైరెక్ట్ ఇక్కడ వాటర్ వాడడానికి. ఇక్కడ ఎందుకు అంటే బకెట్లలో డ్రమ్లలో పట్టుకోవడానికి ఇట్లా పెట్టినారనమాట. సో ఇక్కడ కూడా ఈ ఆఫ్ చేసుకున్నాం. ఆఫ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే అలా అని వచ్చిన వాటర్ ఇట్లా అని ఫిల్టర్కి వెళ్ళి ఫిల్టర్లో ఏమైనా చెత్త ఉన్నా ఏమున్నా కానీ ఇక్కడ జాలిలా ఉంటుంది, ఇక్కడనే ఆగిపోయి మిగతా ఫ్రెష్ వాటర్ వచ్చేసి అట్లా అని చెప్పి ట్యాంక్లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఇట్లా ప్రతి ఒక్క ఇంటికి ఉంటుంది. సో మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే ఓన్లీ సంప్లకే కనెక్ట్ చేస్తారు. సంప్ నుంచి ఎక్సెస్ అయిన వాటర్ డ్రైనేజ్కి వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా ఇంకా కొందరు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద ఐడియా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎక్సెస్ వాటర్ని కూడా బోర్వెల్ కనెక్షన్కి కనెక్ట్ చేస్తారు. ఎక్సెస్ వాటర్ని బోర్వెల్కి కనెక్ట్ చేయడం వల్ల బోర్వెల్ రీఛార్జ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఇట్లా బోర్వెల్ రీఛార్జ్ చేస్తే మాత్రం ఈ బెంగళూరులో ఉన్న వాటర్ సమస్యను అయితే అధిగమించవచ్చు. అండ్ ఇలానే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు ఇట్లా చేస్తే ఈ బెంగళూరుకి వచ్చిన వాటర్ ప్రాబ్లం ఫ్యూచర్లో మనం రాకుండా చేయొచ్చు.